వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజైతే ఒక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్తో మీ ముందుకైతే వచ్చేసా. జాబ్ రోల్ వచ్చేసి ఆపరేషన్స్ అండ్ కస్టమర్ సపోర్ట్ అసోసియేట్. ఓకేనా? సో మనమైతే ఈ యొక్క హైరింగ్ సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా లైక్ స్కిల్స్ ఏముండాలి, అలాగే ఎడ్యుకేషన్ ఏముండాలి, అలాగే ఎలాగ అప్లై చేయాలి అనే దానికోసం అయితే మనమైతే ఈ యొక్క వీడియోలో మనం క్లారిటీగా తెలుసుకుందాము. ఓకేనా? సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే జెన్యూన్ జాబ్స్ కోసం అయితే కిందనున్న మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే ఈ యొక్క ఛానల్లో డైలీగా జాబ్స్ అయితే పోస్ట్ చేస్తాము. ఎవరైతే జాబ్స్ కోసం చూస్తున్నారో సో వాళ్ళందరికైతే ఇది ఒక మంచి యూట్యూబ్ ఛానల్గా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? సో మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మనమైతే ఈ యొక్క హైరింగ్ గురించి ప్రతిదీ మనం పింటి తెలుసుకుందాము. ఓకేనా? యా, కంపెనీ నేమ్ వచ్చేసి టౌరిఫిక్ అనమాట. వీళ్ళైతే కస్టమర్ సపోర్ట్ అనే రోల్కి అయితే హైరింగ్ అయితే కండక్ట్ చేస్తారు. ఇక్కడ మీరు ఏం చేయాలంటే మానిటరింగ్ రివ్యూస్ అండ్ రేటింగ్స్ అక్రాస్ వయాటర్, గూగుల్, యాపిల్ అండ్ అవర్ వెబ్సైట్స్. సో వెబ్సైట్లో మీరైతే రివ్యూస్, రేటింగ్స్ని మీరైతే చెక్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రెస్పాండ్ టు సపోర్ట్ టికెట్స్ అండ్ రివ్యూ ప్రాంప్ట్లీ అండ్ వార్మ్లీ. సో కస్టమర్స్ యొక్క ఇష్యూస్ని అయితే మీరు టికెట్స్ అయితే రేజ్ చేయాలి. అలాగే మీరు ఆ యొక్క ఇష్యూ రిజాల్వ్ అయితే మీరు త్రూ మెయిల్ ద్వారా వాళ్ళకి మీరైతే సెండింగ్ అయితే చెయ్యాలి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క జాబ్కి సంబంధించిన ఎలిజిబిలిటీ ఏంటంటే ఎవరికైతే 1 to 2 years ఎక్స్పీరియన్స్ ఉందో సో వాళ్ళందరూ ఈ యొక్క హైరింగ్కి అయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే అప్లై చేసినప్పుడు వాడైతే ఫ్రెషర్స్ అని కూడా వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరికైతే ఇంగ్లీష్లో బాగా మాట్లాడడం వస్తుందో సో వాళ్ళని ఇంకా ఈజీగా తీసుకునే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క జాబ్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కదా, ఎవరికైతే ల్యాప్టాప్ అలాగే ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటుందో సో వాళ్ళనైతే వీళ్ళైతే హైరింగ్ అయితే చేసుకుంటారనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క జాబ్ యొక్క షిఫ్ట్ టైమింగ్ చూసుకున్నట్లు వచ్చేసి 1 PM నుంచి 10 PM వరకు అయితే జాబ్ వర్క్ అయితే ఉంటుందన్నమాట. ఈ 10 అవర్స్లోనే మీకు 1 hour బ్రేక్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క జాబ్ అయితే 6 days వర్కింగ్ ఉంటుందన్నమాట. అండ్ అలాగే మీకు వీక్లీ ఆఫ్ చూసుకున్నట్లు వచ్చేసి ట్యూస్డే ఆర్ థర్స్డే, కానీ ప్రాబ్లం అయితే లేదు, కొంతమంది సండే కావాలంటారు. కానీ ఈ యొక్క జాబ్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కాబట్టి ఏ రోజైనా మన ఇంటి దగ్గర ఉండే జాబ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క జాబ్కి ఎలాగ అప్లై చేసుకోవాలనుకుంటే ఎక్కడైతే మీ యొక్క ఫుల్ నేమ్ ఇస్తారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్ దగ్గర మీ యొక్క ఈమెయిల్ అనేది కరెక్ట్గా తప్పులు లేకుండా ఇవ్వండి. ఎందుకంటే వన్స్ మీ యొక్క రెజ్యూమ్ అనేది సెలెక్ట్ అయింది అనుకోండి, వాళ్ళు మీకు ప్రతిదీ మీకు కమ్యూనికేషన్ అయితే త్రూ మెయిల్ ద్వారా మాత్రమే మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా పాస్ చేస్తారనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఫోన్ నెంబర్ ఇస్తారనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి కరెంట్ సిటీ అండ్ స్టేట్, అంటే ప్రజెంట్ మీరు ఎక్కడ స్టే చేస్తున్నారు ఆ యొక్క సిటీ అండ్ స్టేట్ నేమ్ కూడా ఇక్కడ మీరు ఇవ్వాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి డూ యూ హ్యావ్ ఏ వర్కింగ్ ల్యాప్టాప్ అండ్ స్టేబుల్ హోమ్ ఇంటర్నెట్. సో ప్రజెంట్ అయితే ఒకవేళ మీ దగ్గర ఉన్నా లేకపోయినా సరే మీరు ఎస్ అయితే పెట్టండి. మనసు మీ యొక్క జాబ్ అనేది కన్ఫర్మ్ అయింది అనుకోండి, సో రెంట్కి అయితే చాలా మంది ల్యాప్టాప్లు ఇస్తారు. ఇంటర్నెట్ కనెక్షన్ నథింగ్ ఎవరైనా సరే కనెక్షన్ పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా? ఒకవేళ మీ దగ్గర ల్యాప్టాప్ లేకపోయినా సరే మీరు ఎస్ అయితే ఖచ్చితంగా క్లిక్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ కస్టమర్ సపోర్ట్, కాంటాక్ట్ సెంటర్, ఈమెయిల్ అట్ చాట్ వర్క్. సో మీలో ఎవరికైనా సరే కస్టమర్ సపోర్ట్ కానీ ఈమెయిల్ అట్ చాట్ సపోర్ట్ గురించి ఎక్స్పీరియన్స్ ఉంటే మీ యొక్క ఎక్స్పీరియన్స్ క్లిక్ చేసుకుంటారు. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ లేకపోయింది అనుకోండి, <1 పెట్టుకోండి. సో ఫ్రెషర్స్ అందరూ అయితే <1 పెట్టుకుని అప్లై చేయండి. అప్లై చేస్తే పోయిందేం లేదు కదా. వన్స్ ఒకవేళ మీ యొక్క రెజ్యూమ్ అనేది సెలెక్ట్ అయింది అనుకోండి, సో ఫర్దర్ పర్సన్ మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే మీకు వస్తుంది అనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ రీసెంట్ రోల్ అండ్ కంపెనీ, అంటే మీరు రీసెంట్గా జాబ్ చేస్తున్న కంపెనీ నేమ్ అలాగే మీ యొక్క డిజిగ్నేషన్ కూడా మీరైతే మెన్షన్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ప్రజెంట్ మీరు ఇంకా జాబ్ చేస్తున్నట్లయితే మీ యొక్క నోటీస్ పీరియడ్ ఎంత అని చెప్పి అడుగుతున్నారు. ఇక్కడైతే అంటే ఎవరైతే ప్రిపేర్ చేస్తున్నారో వాళ్ళైతే నోటీస్ పీరియడ్ మంత్స్ దగ్గర మీరైతే మెన్షన్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి దిస్ రోల్ రిక్వైర్స్ వర్కింగ్ 1 PM to 10 PM. ఓకేనా? అంటే ఈ యొక్క టైమింగ్స్లో అయితే వర్క్ అయితే ఉంటుంది అనమాట. 6 days వర్కింగ్ ఉంటుంది. సో అలాగే మీకు ట్యూస్డే థర్స్డే కానీ వీక్ ఆఫ్ ఉంటుంది. ఇవన్నీ మీకు ఓకేనా అని వాళ్ళు అయితే అడిగారు.
అందరూ ఎస్ అయితే పెట్టండి అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పెక్టెడ్ మంత్లీ శాలరీ ఇన్ ఐఎన్ఆర్. మీరు మంత్లీ ఎంత శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అడుగుతున్నారు. సో అందరూ మినిమం అయితే 20K ప్లస్ అయితే పెట్టండి. ఓకేనా. 20K వద్ద 25K పెట్టండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి హౌ వుడ్ యూ రెస్పాండ్ టు ద బిలో కస్టమర్ క్వరీ. సో వీళ్ళు కిందనైతే ఒక సినారీ ఇచ్చారనమాట. ఐ బాట్ ఏ టూర్ ఫ్రమ్ ఎస్టర్డే and I never got your instructions on how to download it. I was waiting for half an hour and it ruined the first evening of my holiday. I want my money back. I am never trying to service again. సో ఈ యొక్క సినారీకి అయితే మీరు ఇక్కడైతే ఆన్సర్ అయితే ఇవ్వాలన్నమాట. సో మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క ఈ యొక్క సెంటెన్స్ మొత్తము కాపీ చేసి చాట్ జీపీటీలో వేయండి. మీకైతే మల్టిపుల్ ఆన్సర్లు అయితే వస్తాయి. దాంట్లో ఏ యొక్క ఆన్సర్ అనేది కొంచెం నార్మల్గా ఉంటుందో, అంటే మరీ అడ్వాన్స్డ్ కాకుండా నార్మల్గా ఉంటుందో ఆ యొక్క ఆన్సర్ అయితే పేస్ట్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ యొక్క రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయండి. రెజ్యూమ్ అప్లోడ్ చేసిన తర్వాత అప్లై కొట్టారు అనుకోండి, మీ యొక్క అప్లికేషన్ అయితే సో కంపెనీ యొక్క హెచ్ఆర్కి అయితే వెళ్తుంది. సో మీ యొక్క రెజ్యూమ్ అనేది సెలెక్ట్ అయింది అనుకోండి, మీకు ఫర్దర్ ప్రాసెస్ కోసం అయితే త్రూ ఈమెయిల్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ సో మొత్తం అంతా అయితే మీకు పాస్ చేస్తారు. ఓకేనా. అలాగే మీకు అప్లై చేయడానికి లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. ఓకేనా. ఆ లింక్ పైన మీరు క్లిక్ చేస్తారు అనుకోండి, మీకు ఇలాగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో మీరు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు ఏమైనా ఈ యొక్క హైరింగ్ గురించి డౌట్స్ ఏమైనా ఉంటే కిందనే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నేను మీకైతే సొల్యూషన్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. ఓకేనా. సో అలాగా ఇటువంటి జెన్యూన్ జాబ్స్ కోసం అయితే కింద మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క హైరింగ్ అయితే. సో మళ్ళీ మనం ఒక కొత్త వీడియోతో రేపైతే కలుసుకుందాం. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.